తహసీల్దార్ బంజారా గ్రామం, పెద్దిరెడ్డిగూడెం పంచాయతీ, అన్నపురెడ్డిపల్లి మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొన్న అర్ధరాత్రి ఒక ఘోర అగ్ని ప్రమాదం జోడు చేసుకుంది. అగ్ని ప్రమాదంలో ఒక వ్యక్తి సజీవ దహనం అయితే అయిండు. అన్నపురెడ్డి మండలం ఎర్రగుంట పంచాయతీ పరిధిలోని తహసీల్దార్ బంజారా గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ప్రమాదం సంభవించింది. అయితే రాత్రి 11 గంటలకి ఈ ప్రమాదం సంభవించినట్టు అక్కడ బాధితులు తెలుపుతుండ్రు. దాంట్లో షేక్ యాకూబ్ పాషా, గౌస్ పాషా అనే ఇద్దరు వ్యక్తులు ఇల్లు పూర్తిగా దగ్ధమైనాయి. రాత్రి 11 గంటలకి ఫైర్ సిబ్బందికి ఫోన్ చేస్తే వాళ్ళ నెంబర్ పనిచేయట్లేదు, కాంటాక్ట్ అవ్వట్లేదు అని చెప్పేసి వాళ్ళకి ఏం చేయాలో తెలియని పరిస్థితులలో 100కి డైల్ చేసిండ్రు. 100కి డైల్ చేస్తే అన్నపురెడ్డిపల్లి మండలం అక్కడి నుంచి 14 కిలోమీటర్లు పోలీసులు ఎమ్మటే రెస్పాండ్ అయ్యి వాళ్ళు 10 నిమిషాలు వాళ్ళు కూడా విశ్వ ప్రయత్నాలు చేసిండ్రు ఫైర్ సిబ్బంది కాంటాక్ట్ చేయడానికి. ఎట్టకేలకు 10 నిమిషాల తర్వాత లైన్ అయితే కలిసింది. లైన్ కలిసినాక వీళ్ళు చెప్పే మాట ఏంటంటే ఫైర్ సిబ్బంది చెప్పే మాట ఏంటంటే మాకు వీడియో కాల్ చేసి లొకేషన్ చూపెట్టండి, ఆ కాలిన ఏదైతే ఉందో మాకు అది చూపెడితే, విజువల్ చూపెడితే మేము బయలుదేరి వస్తాం. వాళ్ళు చెప్పిన మాట అది. అవతల మనిషి లోపల తగలబడుతుండు, ఇల్లు తగలబడుతున్నాయి, లక్షల జీతాలు తీసుకుంటా ఏంటి 24 అవర్స్ 24x7 ఎమర్జెన్సీ సర్వీస్ చేసుకుంటా మీరు చెప్పే మాటలు ఇక ఏం సేవ చేస్తారండి మీరు? కొత్తగూడెం హెడ్ క్వార్టర్లో సింగరేణి హాస్పిటల్ కూతవేటు దూరంలో హెడ్ క్వార్టర్లో సిఐ స్థాయి అధికారి ఉన్నాడు. అక్కడ ఏం చేస్తుండ్రు మీరు? ప్రజలకు సేవ చేయడానికి కదా 24x7 మీకు లక్షల జీతాలు ఇచ్చి కూర్చోబెట్టేది. ఎలక్ట్రిక్ ఉండాలి కదా, ఎప్పుడు ఆపద వస్తుందా అని చెప్పేసి ఎమర్జెన్సీ సర్వీస్లో ఉన్నారు కదా మీరు. 11:30కి మీరు కాల్ చేస్తే మీరు 2 గంటలకా మీరు వచ్చేది. అక్కడ నుంచి 17 కిలోమీటర్లు మీరున్న మొత్తం హైవేనే, సందులు గొంతులు కూడా కాదు కదా, మొత్తం హైవే ఎంత కిలోమీటర్లు ఉంది? హైవే ఎక్కితే 17 కిలోమీటర్లు ఎంతసేపట్లో వెళ్తారు మీరు? మా అంటే అరగంట. వాళ్ళు ఎంత బాధపడతారో తెలుసా? కనీసం మనిషి లోపాలు ఉన్నాడు, తగలబడిపోతాడు, ఏంటి బాడీ అన్నా దొరుకుతుందేమో అనుకున్నారు. బాడీ కాదుగా బూడిద కూడా దొరకకుండా చేసినారు మీరు. ఆ రోజు డ్యూటీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ప్రతి ఒక్కళ్ళ మీద చర్య తీసుకోవాలా, ప్రతి ఒక్కరిని సస్పెండ్ చేయాలి. ఈ ఘటనలో గౌస్ పాషా అతనికి 34 సంవత్సరాలు ఉంటే ఆయన సజీవ దహనమైండు. అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు వ్యాప్తి చెందడంతో గౌస్ పాషా ఇంట్లో నుండి బయటికి రాలేకపోయిండు. కుటుంబ సభ్యులు అతన్ని బయటకు తెచ్చేందుకు ప్రయత్నించిన విపరీతంగా మంటలు వ్యాప్తి చెందడంతో ఏం చేయలేకపోయినారు. దీంతో ఆయన అక్కడే లోపల అగ్నికి ఆహుతైపోయిండు. మృతుడు గౌస్ పాషాకు 3 పిల్లలు ఉన్నట్టు సమాచారం మనకి. వాళ్ళైతే ఎంత బాధపడుతుండ్రో తెలుసా? వాళ్ళకి ఏం చెప్తారు మీరు? మీకు సర్వీస్ ఇచ్చేది ఎందుకు? మీకు జీతాలు ఇచ్చేది ఎందుకు? లక్షల జీతాలు తీసుకునేది ఎందుకు? సర్వీస్ చేద్దామని ఉన్నారా మీరు? డ్యూటీలో ఎందుకున్నారు? ఎప్పుడో సంవత్సరానికి అరాకొర సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ప్రభుత్వం మిమ్మల్ని వేరే వేయాలి, మిమ్మల్ని తీసేసి ఆ డిపార్ట్మెంట్లో. ఎంత దారుణమా! ఇల్లు మొత్తం ఇంట్లో ఉన్న సామాన్లు అన్ని కాలిపోయినాయి, కట్టుబట్టలతో బయటకు వచ్చిండ్రు. గ్రామస్తులు పంచాయతీ ట్రాక్టర్ సహాయంతో మంటలు అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. ఇదేనా మీరు చేసే డ్యూటీలు? ఫైర్ సిబ్బందికి ఒకటే చెప్తున్నా, వీడియో కాల్ చేయాలి. మీకు మంటలు అంటే ఆ టైంలో సిగ్నల్స్ ఉండవు, నెట్ బ్యాలెన్స్ ఉండదు, వాడు కీప్యాడ్ మొబైల్ వాడతాడు. రెస్పాండ్ అవ్వరా మీరు? రెస్పాండ్ కారా మీరు? అంటే మీకు వీడియో కాల్ చేసి వాడి దగ్గర వీడియో కాల్ చేసి మీకు ఇల్లు ఎట్ట తగలబడుతుంది, కొంపెట్ట తగలబడుతుంది, గడ్డివాములు ఎట్ట తగలబడుతున్నాయి, లేకపోతే ఇంకోటి తగలబడుతుంది అని చూపెడితేనే, మీకు ఆధారాలతో చూపెడితేనే వస్తారా? పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇట్లనే పనిచేస్తుండ్రా? 100కి డైల్ చేస్తే వాళ్ళు రివ్యూ చేస్తారు, మాకు ఇన్ని ఫేక్ కాల్స్ వచ్చినాయి, ఇన్ని వచ్చినాయి. అరే ఒక్క ప్రాణం కాపాడినా చాలు అనుకుని పనిచేస్తుండ్రు వాళ్ళు. మీరు చేయాల్సి వాళ్ళకేం అవసరమా? వాళ్ళకి మీరు వచ్చేదాకా ఏదో తాత్కాలిక ఉపశమనం కోసం ఏదో చేస్తారు. బయట ఊరు నుంచి చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు వచ్చింది, ఇంకా 17 కిలోమీటర్లు ట్రావెల్ చేయలేకపోయారు మీరు దగ్గరుండి. అధికారులారా, ఒక్కటే మీకు చెప్పేది, ఆ రోజు డ్యూటీలో ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరిని సస్పెండ్ చేయాలా, మళ్ళీ వాళ్ళ జీవితంలో డ్యూటీ ఎక్కొద్దు. ఒకసారి బాధితుల మాటలు కూడా మనం విందాం, వాళ్ళు ఏం మాట్లాడుతుంటారో మీరు కూడా వినండి ప్రజలారా. వెంటనే సిబ్బందికి కనెక్ట్ చేయకపోవడంతో మేము వెంటనే పోలీస్ సిబ్బందికి కాల్ చేసాము. పోలీస్ సిబ్బందికి కాల్ చేస్తే పోలీస్ సిబ్బంది 10 నిమిషాలు లైన్లో పెట్టి 10 నిమిషాలు హోల్డ్లో పెట్టి
ఫైర్ స్టేషన్కి కనెక్ట్ చేసి ఎమర్జెన్సీ నెంబర్స్కి కనెక్ట్ చేయడానికి 10 నిమిషాలు సమయం పట్టింది. వాళ్ళకి 10 నిమిషాలు సమయం పెట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళు రిటర్న్ కాల్ చేయడానికి 8 నిమిషాలు సమయం తీసుకున్నారు. 8 నిమిషాల తర్వాత వాళ్ళు ఫోన్ చేసి వీడియో పెడితే, ఇక్కడ కాలే వీడియో పెడితే మేము అక్కడ నుండి స్టార్ట్ అవుతాము అని చెప్పి ఫైర్ సిబ్బంది అనే వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళు అక్కడ నుండి కొత్తగూడెం నుండి తహసీల్దార్ బంజర్ ఇక్కడ 17 కిలోమీటర్ల దూరం అనేది ఉంటుంది. అక్కడ నుండి రావడానికి వాళ్ళకి 1 గంట 5 నిమిషాలు పట్టింది. అక్కడ నుండి ఈ లోపల 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి చేరుకున్నారు. కానీ ఫైర్ స్టేషన్ సిబ్బంది చేరుకోవడానికి ఆ సమయం పట్టలేదు. అనపరెడ్డిపల్లి మండలం నుండి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ప్యాట్రోలింగ్ పోలీస్ వాళ్ళు అరగంటలో చేరుకోగా ఫైర్ సిబ్బంది చేరుకోవడానికి 1 గంట 5 నిమిషాలు పట్టినది. ఈ లోపలే కనీసం మాకు దేహం అన్నా దొరికిద్ది అని అనుకునే సమయంలో బూడిద కూడా దొరకగా పోయే స్టేజ్కి తీసుకొచ్చి మేము నైట్ అన్నం తిని పడుకునేసరికి మా బావగారు అక్కడ పడుకుంటారు. ఆయన అక్కడ పడుకునేసరికి నైట్ 11ంటికో ఏంటో మంటలు వచ్చినట్టు అనిపించింది. మేము వెళ్ళి ఆర్పించేసరికి నీళ్లు లేవు. నీళ్లు పోసి ఆర్పిద్దామన్నా లేడు, మాకు అందుబాటులో నీళ్ళు లేవు. ఆయన తగలబడి అందులోనే కాలిపోయింది. మా ఇల్లు మొత్తం కాలిపోయింది.